40 నిమిషాల పాటు విచారణ జరిగింది. మొత్తం 19 ప్రశ్నలు 24 ప్రశ్నలు వేశారు. లాస్ట్ లో మీ కమిషన్ చైర్మన్ థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? నాకేం తెలుస్తాయండి. ఇప్పుడు 19 ప్రశ్నలు కాదు, నా 25 ప్రశ్నలు కాదు, నాకు 11 ప్రశ్నలు వేసినారు. నేను అన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత థ్యాంక్స్ అని చెప్పిన. నేను చెప్పగానే నీకు కూడా థ్యాంక్స్ అని చెప్పి నన్ను పంపించినారు. భరత్ గారు ఇప్పటిదాకా మీ డిబేట్ విన్నా, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆర్గ్యుమెంట్ గాని వాళ్ళు ఆడటం చూస్తా ఉంటే అసలు అవగాహన ఉన్నట్టా లేనట్టా. దౌర్భాగ్యం ఏంటంటే దేశాన్ని పాలించిన పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ బిజినెస్ రూల్స్ అంటే ఏందో తెలిసిన పార్టీగా మంత్రులుగా పనిచేసే వాళ్ళుగా మరి ఏం మాట్లాడుతున్నారో అసలే అర్థం కాకపోతుందండి. ఆ పిసిసి అధ్యక్షుడు కదా మరి రాసిత్త మాట్లాడుతున్నాడా? ఆయన అనుకుంటుండు పేపర్ వస్తుంది, టీవీలలో వస్తుంది కాబట్టి నా ప్రతిష్ట పెరుగుతుంది అనుకుంటుండు. కానీ ఇది అవగాహన లేని దద్దమలు మాట్లాడేటువంటి విషయం ఆయనకు స్ప్రోక్ వస్తలేదు. భరత్ గారు, ఇక్కడ ఇష్యూ ఈజ్ వెరీ సింపుల్. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అందులో ఈటల రాజు గారు పిలాల్సిన అక్కర లేదు. పిలిచినారు, కమిషనర్ గారు పిలిచినారు. ఇక్కడ క్వశ్చన్ ఎందుకు మిమ్మల్ని పిలిచారు? మేము పిలవడం సంబంధించి కూడా కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకు పిలిచారు? అవునండి. యాక్చువల్ గా నేను 2014 నుంచి 2018 వరకు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాను. జనరల్ గా మాది ఏముంటది, బడ్జెట్ మాది అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా గానీ బిజినెస్ రూల్స్ ప్రకారంగా గానీ బడ్జెట్ ప్రవేశపెడతాం. మేము బడ్జెట్ ప్రవేశపెట్టేది మీకు తెలుసు. ఈ చర్చోపచర్చలు అన్ని డిపార్ట్మెంట్స్ చర్చోపచర్చలు పెట్టిన తర్వాత క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టే విషయం మీకు తెలుసు. ఇవాళ బడ్జెట్ పెడుతున్నామంటే దానికన్నా ముందు రోజు అదే రోజు క్యాబినెట్ అప్రూవ్ తీసుకొని పెడతాం. ఇవాళ ఆ క్యాబినెట్ లో ఆమోదం పొంది అసెంబ్లీ ఓటింగ్ లో గెలిచిన తర్వాత నెగ్గిన తర్వాత ఇలా ఇరిగేషన్ శాఖకు 10,000 కోట్లు ఉన్నాయనుకోండి. ఆ 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బుని, అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ డబ్బుని అక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా ఆస్పెక్ట్స్ కానీ అవి స్క్రూటినీ చేసుకున్న తర్వాత అక్కడ ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ కూడా ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మాకు బిల్లులు పంపిస్తే మేము క్లియర్ చేస్తారు. అది కూడా ఆర్థిక శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ చేస్తారు తప్ప దానికి మంత్రి దగ్గర రావక్కర్లేదు. ఎప్పుడు వస్తుంది మంత్రి దగ్గరికి? ఒకవేళ మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఎక్స్ట్రా ఖర్చు అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ ఆమోదం పొందాల్సి అక్కడ ఉంది కాబట్టి, రీఅప్రోప్రియేట్ చేసుకోవాల్సి అక్కడ ఉంది కాబట్టి అప్పుడు మళ్ళీ మా దగ్గరకు వస్తుంది. అప్పుడు మేము కూడా నేరుగా పాస్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి క్యాబినెట్ అప్రూవ్ తీసుకొని మళ్ళీ అసెంబ్లీలో రీఅప్రోప్రియేట్ చేసుకోవాల్సి అక్కడ ఉంటుంది. ఇంత ప్రొసీజర్ ఉంటుంది. దానికి అవగాహన లేకుండా ఈటల గారు ఇచ్చేసింది అనేటువంటి మాట మాట్లాడితే నవ్వన్నా ఏడవన్నా తెలుస్తలేదు వాళ్ళ దద్దమ్మ మాటలు చూస్తుంటే. రెండవది ఏంటంటే ఇక్కడ భరత్ గారు వాళ్ళు అనుకోండి పచ్చ కామెర్లోనికి లోకమంతా పచ్చగన్నట్టుగా ఇవాళలాగా ఇప్పుడు ఆర్థిక మంత్రి కుటుంబ సభ్యులు అందరు ఇన్వాల్వ్ అయ్యి 10% డబ్బులు ఇస్తేనే 6 నెలలు ఆగితేనే బిల్లు ఇచ్చే రోజులు కావవి. అప్పుడు 2014 నుంచి 2018 వరకు నేను ఆర్థిక మంత్రి కూడా మాకు తెలియదు ఈ కమిషన్ అంటే ఏందో, కమిషన్ తీసుకొని బిల్లు ఇచ్చే సిస్టమ్ తెలియదు. కాబట్టి ఇవాళ నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఏ ఒక్క కాంట్రాక్టర్ అన్నా ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏ ఒక్క కాంట్రాక్టర్ అన్నా వచ్చి ఈటల గారు మీకు మాకు బిల్లు ఇవ్వండి, మీకు ఇంత కమిషన్ ఇస్తామనే రోజు కాదప్పుడు. ఇవన్నీ కూడా. రెండవది, ఒకవేళ బడ్జెట్ లో ఈ అమౌంట్ సరిపోకపోతే, బడ్జెట్ లో ఈ ఎక్స్పెండిచర్ మీట్ కాకపోతే దాంట్లో భాగంగానే ఎస్పీ ఒకటి క్రియేట్ చేసాం. స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసినాం. కాళేశ్వరం కార్పొరేషన్ క్రియేట్ చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ కి ఆర్థిక శాఖతో సంబంధం లేకుండా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చైర్మన్ ఉన్నారు. వాళ్లే ప్రణాళిక రచించుకొని వాళ్లే రుణాలు తీసుకున్నారు. రుణాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రొడ్యూస్ చేయాల్సి అక్కడ ఉంది కాబట్టి తీసుకున్న కార్పొరేషన్ మన లోన్ ఎట్లా పే చేస్తుందో తెలియాలి కాబట్టి వాళ్లే ఇచ్చినారు. మేము ఇట్లా ఈ డ్రింకింగ్ వాటర్ అమ్ముకుంటే గింత వస్తుంది, ఇరిగేషన్ ద్వారా గింత వస్తుంది, ఇండస్ట్రీస్ సప్లై అయితే ఇంత వస్తుంది, మాకు సంవత్సరానికి ఇంత వస్తుందని చెప్పి వాళ్ళు ప్రొజెక్ట్ చేసినారు. అట్లా వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు, అట్లా వాళ్ళు ఖర్చు పెట్టుకుని తప్ప దానికి ఈటల సంబంధం ఏందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. నవ్వుకుంటాను ఇప్పుడు దాన్ని చూసి. ఇవాళ నన్ను కూడా కమిషన్ కూడా చాలా సార్లు అడగాలని చెప్పి ప్రయత్నం చేసినారు. కానీ వారు ఎందుకో నేను చెప్పిన తర్వాత అసలు ఆ ప్లానింగ్ గానీ, డిజైనింగ్ గానీ, క్వాంటిటీస్ గానీ, క్వాలిటీస్ గానీ, లేకపోతే ఇతరత్ర గానీ మాకేం సంబంధం ఉండదండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళు చేసుకోవాల్సిన అంశం కదా. నీళ్ళు ఎన్ని పెట్టుకోవాలి, ఎన్ని స్టాక్ పెట్టుకోవాలి, ఎన్ని రోజులు పెట్టుకోవాలి, దాని డిశ్చార్జ్ ఎంత, దాని డెప్త్ ఎంత, మాకేం సంబంధం ఉంటుందండి.
తర్వాత ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలని కూడా ఈటల సంబంధం ఉంటుందా? ప్రాజెక్టుకి ఎక్కడ కట్టాలని ఇరిగేషన్ ఇంజనీర్లు సూచన చేస్తే దానికి అన్ని రకాల పర్మిషన్ వచ్చిన తర్వాత అది కూడా మాకు పంపిస్తారు. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే అయితే తప్ప లేకపోతే కాదు. భరత్ గారు మీరు ఇంతకుముందు ఒక మంచి మాట చెప్పారు. ఏ ఒక్క చిన్న అంశం కూడా కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్యాబినెట్ ఆమోదం పొందకుండా చేరండి. ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, లేకపోతే సీతారామ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ కానీ, లేదా గొర్రెల స్కీమ్ కానీ, ఇంకొక స్కీమ్ కానీ క్యాబినెట్ లో అప్రూవ్ కాకుండా డిసిషన్ తీసుకోరాదు, అమలు చేయరాదు. ఆ సోయి కూడా వాళ్ళకి కనబడతలేదు వాళ్ళకి. ఇక్కడ ఒకటి, ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఒక్క నోటీస్ ఇస్తేనే ఎందుకంత ఆగమాగం అయిపోతున్నారని అన్నారు. మాకేం ఆగమాగం, వాళ్ళకి ఆగమాగం. దొంగలకు దొంగయావా? మాకేమైంది? మంచిగా నవ్వుకుంటా పోయినా నేనేం ఆగమాగం అయితే ఆగమైతుంది వాళ్ళు. ఇలా ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ ఇప్పుడు నా మీద గత 1 month గా ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఆయన మనుషులు స్క్రిప్ట్ రాసిస్తే ఎట్లా తిట్టాలి, ఇట్లా ఎట్లా డిఫేమ్ చేయాలి, ఇదే ఎజెండా పెట్టుకున్నారు. మీ ముఖాలకు మీరు డిఫేమ్ చేస్తే అయితే నేను నా చరిత్ర 25 సంవత్సరాలుగా ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్నది కదా. మాకు ఈ దొంగ చరిత్ర లేదు, డబ్బులు వసూలు చేసే చరిత్ర లేదు, కమిషన్ చరిత్ర మాకు లేదు. ఎంత మేరకు తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నటువంటి కోణం తప్ప నిరుద్యోగ యువతకి ఎట్లా సాయం చేయాలి, గరీబోళ్ళకి ఎట్లా సాయం చేయాలి, దవాఖానాలో పేషెంట్లకు ఎట్లా ఆదుకోవాలి, మా పిల్లలకు మంచిగా ఎట్లా విద్య నేర్పాలి, ఇది ఎజెండా ఉన్నది తప్ప మాకు ఇంకో ఎజెండా లేదండి. అదే ఇప్పుడు మహేష్ గౌడ్ ఆరోపణ చేశారు, మీరు ఫామ్ హౌస్ లో మీరు హరీష్ రావు కలిశారు అని చెప్పి, మీరు హరీష్ రావు కేసీఆర్ ముగ్గురు ఒకటే లైన్ లో ఉండాలి అని చెప్పి మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు అని కాంగ్రెస్ ఆరోపణ చేస్తోంది. ఆ పిచ్చి ఆరోపణలు వాళ్ళకు నేను మొన్ననే ఎక్కడో మీటింగ్ లో చెప్పినా, అసలు నాయకుల మధ్య సంబంధాలు, ఫోన్ సంభాషణలు కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్లో కలిసి మాట్లాడుకునేది గా కల్చర్ కూడా లేకపోతే ఎట్లండి? నేను 100 సార్లు చెప్పినా మీకు బుద్ధి ఉండాలి కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మేము పాలసీ ప్రకారం కొట్లాడుతున్నామండి, కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎదురుపడ్డప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రిగా నమస్కారం పెడతాం. అది సభ్యత, సంస్కారం. రాజకీయ నాయకుడు అంటే ఆ మాత్రం జ్ఞానం లేకపోతే, ఆ మాత్రం గొప్పతనం లేకపోతే ఇంకేముంటుందని చెప్పండి. ఉంటే బయటపెట్టమని చెప్పండి. నువ్వు మొత్తం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తుంది. నీ ఇంటెలిజెన్స్ కదా బలహీనంగా ఉంది, ఆడుతున్నాను. బయటపెట్టమని చెప్పండి. మా ఫోన్ ట్యాపింగ్స్ ఉంటే బయటపడి చెప్పండి. ఏ ఫామ్ హౌస్ లో కలుసుకున్నామో, ఎప్పుడు కలుసుకున్నామో దమ్ముంటే. అంటే మీరు హరీష్ రావు గారు ఇదివరకు నా పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లో కలిసినప్పుడు కూడా వివాదం అయింది. అప్పుడు కూడా ఆయన నేను 20 ఏళ్ళు కలిసి పనిచేసినాం, మీకు తెలుసు బాగా.